హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే, ఎన్సీఆర్లో కాలుష్య నిరోధక ఆంక్షలను సడలించిన సుప్రీంకోర్టు అప్రమత్తంగా ఉండాలని సిఏక్యూఎంకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు సిఏక్యూఎం గురించి తెలుసుకుందాం. సిఏక్యూఎం అంటే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఇది జాతీయ రాజధాని ప్రాంతం మరియు పరిసర ప్రాంతాలలోని వాయు కాలుష్య సమస్యలను పరిష్కరించడానికి, వాటి యొక్క గాలి తీవ్ర నాణ్యతను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం చేత స్థాపించిన చట్టబద్ధమైన సంస్థ. ఈ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి మరియు తగ్గించడానికి వాటి యొక్క విధానాలు, వ్యూహాల చర్యల యొక్క అమలులను రూపొందించడం, వాటితో పాటు పర్యవేక్షించడం లక్ష్యంగా ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సిఏక్యూఎం ఏర్పాటు గురించి తెలుసుకుందాం. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ పరిసర ప్రాంతాల్లో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ యాక్ట్ 2021 ద్వారా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత కలుషిత గాలిని కలిగి ఉన్న ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు నాణ్యత క్షీణించడంపై పెరుగుతున్న ఆందోళనకు ప్రతిస్పందనగా ఇది ఉనికిలోకి వచ్చింది. ఇప్పుడు సిఏక్యూఎం యొక్క లక్ష్యాల గురించి చూద్దాం. ఇందులో మొదటిది వాయు నాణ్యతను మెరుగుపరచడం. ఇందులో జాతీయ రాజధాని ప్రాంతం మరియు పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి చురుకైన దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. రెండవది సమన్వయ విధానం. దీనిలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో నిమగ్నమైన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వ శాఖలు మరియు ఏజెన్సీల ప్రయత్నాలను సమన్వయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మూడవది పరిశోధన. వాయు నాణ్యత నిర్వహణపై పరిశోధనను ప్రోత్సహించడం మరియు వాయు కాలుష్యానికి సంబంధించిన డేటాను సేకరించడం, దానిని విశ్లేషించడం అనేది ఇందులో భాగంగా పెట్టుకుంది. నాలుగవది విధానాల అమలు గనక చూసుకున్నట్లయితే, ఇందులో వాయు నాణ్యత ప్రమాణాల అమలును పర్యవేక్షించడం మరియు కాలుష్యాన్ని అరికట్టడంలో తీసుకున్న చర్యలు సమర్థవంతంగా ఉన్నాయా లేదా అని ధృవీకరించడం ఇందులో భాగంగా ఉంది. అయితే ఐదవది ప్రజా అవగాహన మరియు నిమగ్నత. ఇందులో భాగంగా స్వచ్ఛమైన గాలి యొక్క ప్రాముఖ్యత, కాలుష్యాన్ని తగ్గించడానికి వారు అవలంబించగల చర్యల గురించి పౌరుల్లో అవగాహన పెంచడం అనేది ఇందులో భాగంగా పెట్టుకుంది. అయితే మితిమీరిన అధికారాలు గనక చూసుకున్నట్లయితే, కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి సమన్వయ ప్రయత్నాలను నిర్ధారించే లక్ష్యంతో సిఏక్యూఎం తన పరిధిలోని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు వంటి ఇతర సంస్థలపై అధిక అధికారాన్ని కలిగి ఉంది. అయితే ఇప్పుడు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత ఒక నిర్దిష్ట పరిమితికి చేరుకున్న తర్వాత మరింత క్షీణించకుండా నిరోధించడానికి జీఆర్ఏపీ అనేది అత్యవసర చర్యల సమూహంగా ఉంది. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2016లో వచ్చినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దీనిని 2017లో నోటిఫై చేయడం జరిగింది. 2021 నుంచి జీఆర్పీని సిఏక్యూఎం అమలు చేస్తుంది. అయితే 2020 వరకు సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ కాలుష్య అథారిటీ జీఆర్ఏపీ చర్యలను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించడం జరిగింది. 2020లో ఈపీసీఏను రద్దు చేసి దాని స్థానంలో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ను నియమించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, భారత వాతావరణ విభాగం గాలి నాణ్యత మరియు వాతావరణ అంచనాలపై సిఏక్యూఎం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు జీఆర్ఏపీ యొక్క దశలు గనక చూసుకున్నట్లయితే, జీఆర్ఏపీ అనేది 4 దశలుగా కలిగి ఉంటుంది. ఇందులో ఏక్యూఐ అనేది 201 నుంచి 300 మధ్య ఉంటే అది పూర్గాను, 301 నుంచి 400 మధ్య ఉంటే అది చాలా పూర్గాను, దీని తర్వాత 401 నుంచి 450 మధ్య కనుక ఏక్యూఐ ఉంటే అది తీవ్రంగాను, 450 అంతకంటే ఎక్కువగా ఉంటే అధిక తీవ్రత అనేది కలిగి ఉంటుందని ఈ దశల్లో మనకి వివరిస్తుంది. ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మిషన్ను విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అయితే ఈ ప్రోబా-3 మిషన్ గురించి తెలుసుకుందాం. ప్రోబా-3 మిషన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క మార్గదర్శక చొరవగా ఉంది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటిగా ఖచ్చితమైన నిర్మాణ ఫ్లయింగ్ మిషన్ని సూచిస్తూ ఉంది.
2 ఉపగ్రహాల మధ్య ఎగురుతూ కృత్రిమ గ్రహణాన్ని సృష్టించి సూర్యుని సన్నని కరోనా యొక్క కొత్త దృశ్యాలను వెల్లడించే వినూత్న మిషన్గా ఇది రూపొందించడం జరిగింది. అయితే దీని యొక్క లక్ష్యాన్ని గనక చూసుకున్నట్లయితే 2 స్వతంత్ర ఉపగ్రహాలను ఖచ్చితంగా సమన్వయం చేయటం ద్వారా కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడమే ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సామర్థ్యం శాస్త్రవేత్తలకు సూర్యుని యొక్క కరోనాను పరిశీలించడానికి వీలు కల్పిస్తుంది. ఇది సాధారణంగా సూర్యుని యొక్క తీవ్రమైన ప్రకాశానికి మరుగున పడిన ప్రాంతంగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో 2 చిన్న ఉపగ్రహాలు అనేవి ఉన్నాయి. మొదటిది కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ మరియు సోలార్ డిస్క్ ఆకారంలో ఉన్న ఓక్యులేటర్ స్పేస్ క్రాఫ్ట్. ఈ ఉపగ్రహాలను ఒకదానికొకటి వేరు చేసి ఆ తర్వాత కలిసి ఎగరవేయడం జరుగుతుంది. ఈ 2 ఉపగ్రహాలు సహజ సూర్యగ్రహణాన్ని అనుకరిస్తాయి. ఒక ఉపగ్రహం మరొక ఉపగ్రహం నీడను వెదజల్లేలాగా ఇవి ఖచ్చితంగా భూమి కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రోబా 3లోని పరికరాలను కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది ASPICS. సూర్యుని యొక్క తీవ్రమైన కాంతిని నిరోధించడానికి రూపొందించిన కరోనా నిర్మాణాన్ని వివరంగా పరిశీలించడానికి ఇది అనుమతి ఇస్తుంది. రెండవది డారా. సూర్యుని యొక్క మొత్తం శక్తి ఉత్పత్తిని కొలవడానికి ఒక డిజిటల్ అబ్సల్యూట్ రేడియోమీటర్గా ఇది వ్యవహరిస్తుంది. అంతేకాకుండా ఇది సౌర వికిరణ పరిశోధనకు సహాయపడుతుంది. మూడవది 3DES 3D ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్ స్పెక్ట్రోమీటర్ అంతరిక్షంలో శక్తివంతమైన ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని అధ్యయనం చేస్తుంది. ఇది అంతరిక్ష వాతావరణ విశ్లేషణకు దోహదం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని గురించి తెలుసుకుందాం. ప్రోబా 3 మిషన్ PSLVలో 61వ ప్రయోగం కాగా PSLV XL కాన్ఫిగరేషన్ను ఉపయోగించి 26వది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాణిజ్య మిషన్గా వ్యోమనౌకను అత్యంత దీర్ఘ వృత్తాకార కక్షలోకి ప్రవేశపెట్టనుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది భారతీయ ఉపగ్రహ ప్రయోగ వాహనాల్లో 3వ తరం. దీనిని మొదటిసారి 1994లో ఉపయోగించారు. ఇప్పటి వరకు 50కి పైగా PSLV ప్రయోగాలు విజయవంతమయ్యాయి. అధిక సక్సెస్ రేటుతో వివిధ ఉపగ్రహాలను తక్కువ భూకక్షలో స్థిరంగా ప్రవేశపెట్టేందుకు దీనిని ఇస్రో యొక్క వర్క్ హార్స్ అని కూడా పిలుస్తారు. PSLV XL 1750 కిలోల పేలోడ్ల సూర్య సింక్రోనస్ ధ్రువ కక్షకు మరియు చాలా ఎక్కువ పేలోడ్లు అయినటువంటి 3800 కిలోలు తక్కువ భూకక్షకు దీనిని ప్రయోగించడం జరిగింది. 2008లో చంద్రయాన్-1, 2013లో మాస్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్లను PSLV విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. 1472 కిలోల బరువున్న ఆదిత్య L1 మిషన్ను PSLV C-57 ద్వారా ప్రయోగించారు. అయితే లో ఎర్త్ ఆర్బిట్, సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్, జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ మరియు అంతకు మించి వివిధ కక్షల్లో ఉపగ్రహాలను మోహరించడంలో ఇది కీలక పాత్రను పోషించింది. అయితే ఇటీవల మిషన్లు కనుక చూసుకున్నట్లయితే PSLV C-55 అనేది సింగపూర్ టెలియోస్ 2 లుమే లైట్ 4 ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది. దీని తర్వాత PSLV C-56 కనుక చూసుకున్నట్లయితే ఇందులో DSSAR ఉపగ్రహంతో పాటు సింగపూర్కు చెందిన 6 ఉపగ్రహాలను ప్రయోగించారు. దీని తర్వాత PSLV C-57 ఆదిత్య L1 మిషన్. దీనిని సూర్యుడి అధ్యయనం చేయడానికి భారతదేశం మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య L1ను విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. దీని తర్వాత PSLV C-57 చూసుకున్నట్లయితే ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ను ప్రయోగించి 10 పేలోడ్లతో PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3ని ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. అయితే దీని యొక్క ప్రాముఖ్యాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉపగ్రహాలను వివిధ కక్షల్లోకి ప్రవేశపెట్టడంలో నిలకడైన పనితీరు కనబరిచిన PSLVకి ఇస్రో వర్కర్స్ అనే బిరుదు లభించింది. దీంతోపాటు బహుళ పేలోడ్లను వేర్వేరు కక్షల్లోకి ప్రవేశపెట్టే సామర్థ్యం, భూమి పరిశీలన, నావిగేషన్ మరియు గ్రహాంతర అన్వేషణతో సహా విస్తృత శ్రేణి మిషన్లకు ఇది అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వివిధ దేశాలకు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు PSLVని ఉపయోగించడం ద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్కు పెరుగుతున్న ప్రాముఖ్యతని ఇది చాటుతూ ఉంటుంది. ఇప్పుడు 3వ ఆర్టికల్ గనక చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాలులో జస్టిస్ మన్మోహన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఇప్పుడు కొలీజియం వ్యవస్థ గురించి తెలుసుకుందాం.
కొలీజియం వ్యవస్థ అనేది న్యాయమూర్తుల నియామకం, బదిలీల వ్యవస్థ సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా రూపుదిద్దుకుందే కానీ పార్లమెంటు చట్టం ద్వారానో లేదా రాజ్యాంగంలోని ఒక నిబంధన ద్వారా అయితే కాదు. అయితే ఈ వ్యవస్థ యొక్క పరిణామాన్ని చూసుకున్నట్లయితే 1981లో వచ్చినటువంటి మొదటి న్యాయమూర్తుల కేసులో జ్యుడిషియల్ నియామకాలు, బదిలీలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారసు ప్రాధాన్యాన్ని సహేతుకమైన కారణాలతో తిరస్కరించమని పేర్కొంది. ఈ తీర్పు వచ్చే 12 సంవత్సరాల పాటు న్యాయ నియామకాల్లో న్యాయ వ్యవస్థపై కార్యనిర్వాహక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. అయితే దీని తర్వాత 1993లో వచ్చినటువంటి రెండవ న్యాయమూర్తుల కేసు. ఇందులో సంప్రదింపులు అంటే సమ్మతి అని పేర్కొంటూ సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది సీజే యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాదని, సుప్రీంకోర్టులోని 2 సీనియర్ న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి ఏర్పడిన సంస్థాగత అభిప్రాయం అని పేర్కొంది. దీని తర్వాత 1998లో వచ్చినటువంటి 3వ న్యాయమూర్తుల కేసులో రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీంకోర్టు కొలీజియంను సీజేఐ ఆయన 4 సీనియర్ సహచరులతో కూడిన 5 సభ్యుల సంస్థకు విస్తరించడం జరిగింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టుల న్యాయమూర్తుల నియామకం గనక చూసుకున్నట్లయితే వాస్తవానికి సుప్రీంకోర్టులో 8 మంది న్యాయమూర్తులు ఉండేవారు. కాలక్రమేణా పార్లమెంటు న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం జరిగింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. దీని తర్వాత జడ్జిగా నియామకానికి ఉన్నటువంటి అర్హతలను కనుక చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 క్లాస్ 3 ప్రకారం ఒక వ్యక్తిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించవచ్చు. అయితే ఆ వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. కనీసం 5 ఏళ్ళు లేదా 2 సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. ప్రత్యామ్నాయంగా వరుసగా కనీసం 10 ఏళ్ళు అంతకంటే ఎక్కువ కాలం హైకోర్టు న్యాయవాదిగా కూడా ఉండాలి. అధ్యక్షుడి అభిప్రాయం ప్రకారం విశిష్ట న్యాయ నిపుణుడు అయి ఉండాలి. అయితే వీరి యొక్క నియామకం చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి నియామకాలు అనేవి చేపడతారు. ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే అంతర్జాతీయ న్యాయస్థానంలో గురువారం జరిగిన చారిత్రాత్మక విచారణ సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ సంక్షోభానికి కారణమయ్యాయని, అవి ప్రపంచ కార్బన్ బడ్జెట్ను దుర్వినియోగం చేసి క్లైమేట్ ఫైనాన్స్ హామీలను గౌరవించడంలో విఫలమయ్యాయని, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ వనరుల వినియోగాన్ని పరిమితం చేయాలని డిమాండ్ చేస్తున్నాయని భారత్ విమర్శించడం జరిగింది. ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజే గురించి తెలుసుకుందాం. ప్రపంచ న్యాయస్థానం అని కూడా పిలువబడే ఐసీజే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన న్యాయ వ్యవస్థగా చెప్పుకుంటాం. ఇది ఐక్యరాజ్య సమితి చార్టర్ ద్వారా జూన్ 1945లో స్థాపించబడింది. ఏప్రిల్ 1946లో దీనిని ప్రారంభించడం జరిగింది. అయితే దీని యొక్క అధికార భాషలు కనుక చూసుకున్నట్లయితే ఫ్రెంచ్, ఆంగ్లం అనేది వీటి యొక్క అధికార భాషలుగా ఉన్నాయి. అదేవిధంగా ఇది హేగ్లోని పీస్ ప్యాలెస్లో ఉంది. ఐక్యరాజ్య సమితి యొక్క 6 ప్రధాన అవయవాలలో ఇది మాత్రమే యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్లో లేదు. అయితే దీని యొక్క అధికారాలు, విధులు చూసుకున్నట్లయితే ఇది వివాదాస్పద కేసులు అని పిలువబడే 2 సభ్య దేశాల మధ్య వివాద పరిష్కార సంస్థగా పనిచేస్తుంది. ఇటువంటి వివాదాలు ముఖ్యంగా భూ సరిహద్దులు, సమగ్ర సరిహద్దులు, ప్రాదేశిక సార్వభౌమత్వం, బలప్రయోగం చేయకపోవడం, అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘన, రాష్ట్రాల అంతర్గత వ్యవహారాలు మరియు దౌత్య సంబంధాలకు సంబంధించినవి కావచ్చు. ఏయుఎన్ బాడీ లేదా ప్రత్యేక ఏజెన్సీ సూచించిన చట్టపరమైన ప్రశ్నలపై సలహా అభిప్రాయాన్ని జారీ చేసే అభ్యర్థనలను ఇది స్వీకరించవచ్చు. ఈ అభిప్రాయాలు అటువంటి సంస్థలు చట్టబద్ధంగా పనిచేశాయా లేదా వారి సభ్య దేశాలకు సంబంధించి వారి అధికారాన్ని బలోపేతం చేసే మార్గాలను స్పష్టం చేయగలవు. వివాదాస్పద కేసుల్లో కోర్టు తీర్పులు అంతిమమైనవి మరియు అపీల్ లేకుండా ఒక కేసులో పక్షాలకు ఇవి కట్టుబడి ఉంటాయి. వీటి యొక్క కాంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే ఐరాస జనరల్ అసెంబ్లీ భద్రతా మండలిలో మెజారిటీ ఓట్లతో ఎన్నికైన వివిధ దేశాలకు చెందిన 15 మంది న్యాయమూర్తులు ఇందులో ఉంటారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఎన్నికయ్యే న్యాయమూర్తుల్లో 3/1 మంది తిరిగి ఎన్నిక కావడానికి అర్హులుగా కూడా ఉంటారు. ఇకపోతే 5వ ఆర్టికల్ విషయానికి వస్తే భారత అంతర్లీన వృద్ధి కథ చెక్కు చెదరలేదని,
ఆ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆర్థిక మందగమనాన్ని అతిగా అర్థం చేసుకోవద్దని, అనేక స్థూల ఆర్థిక సూచికల ప్రకారం ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం బలంగా ఉందని, మొత్తం ప్రధాన ద్రవ్యోల్బణం బాగా ప్రవర్తించింది అని ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అన్నారు. అయితే ఈ శీర్షిక ద్రవ్యోల్బణం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నెలవారీగా విడుదల చేసే వినియోగదారుల ధరల సూచి ద్వారా నివేదించబడిన ముడి ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రధాన ద్రవ్యోల్బణం అంటారు. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా మారగల వాటితో సహా అత్యంత అస్థిర గణాంకాలను తొలగించడానికి ప్రధాన ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయదు. ప్రధాన ద్రవ్యోల్బణం తరచుగా జీవన వ్యయం మార్పులతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఇది మార్కెట్లో వినియోగదారులకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. శీర్షిక సంఖ్య అనేది కాలానుగణతకు లేదా ఆహారం, శక్తి యొక్క తరచుగా అధిక అంశాలకు సర్దుబాటు చేయబడదు. ఇవి ప్రధాన భాగంలో తొలగించబడతాయి. అయితే ఈ వినియోగదారుల ధరల సూచి సిపిఐని గనక చూసుకున్నట్లయితే ఇది రిటైల్ కొనుగోలుదారు దృక్పథం నుండి ధరల మార్పులను కొలుస్తూ ఉంటుంది. సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణ డేటాను స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ, కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని లేబర్ బ్యూరోతో కలిసి సంకలనం చేస్తుంది. అయితే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సిపిఐ రకాలను గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది సిపిఐ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. ఇందులో పరిశ్రమల్లో కార్మికులు వినియోగించే వస్తువులు, సేవల ధరల మార్పులను కొలుస్తూ ఉంటుంది. రెండవది సిపిఐ ఫర్ అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్. ఇందులో పట్టణ నాన్ మాన్యువల్ ఉద్యోగుల ధరల వ్యత్యాసాలపై దృష్టి పెడుతూ ఉంటుంది మరియు దీనిని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సంకలనం చేస్తూ ఉంటుంది. మూడవది సిపిఐ ఫర్ అగ్రికల్చరల్ వర్కర్స్. ఇందులో వ్యవసాయ కార్మికుల ధరల హెచ్చుతగ్గులను అంచనా వేస్తూ ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ రంగాల్లో కనీస వేతనాలను లెక్కించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. సిపిఐ ఫర్ రూరల్ లేబర్స్. ఇందులో లేబర్ బ్యూరో సంకలనం చేసిన గ్రామీణ కార్మికుల కోసం ప్రత్యేకంగా ధరల కదలికలను ఇది ప్రతిబింబిస్తూ ఉంటుంది. దీని తర్వాత ద్రవ్య విధాన కమిటీ. ఇది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సిపిఐ డేటాను వినియోగిస్తూ ఉంటుంది. అయితే 2014 ఏప్రిల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిపిఐని ద్రవ్యోల్బణానికి కీలక కొలమానంగా స్వీకరించింది. సిపిఐ అనేది ఒక బేస్ ఇయర్కు సంబంధించి లెక్కించబడుతుంది. దీనిని బెంచ్ మార్క్గా కూడా ఉపయోగిస్తారు. ప్రైస్ రిఫరెన్స్ ఇయర్ 2012 క్యాలెండర్ ఇయర్గా ఎంపిక చేయడం జరిగింది. అయితే సిపిఐని ఈ విధంగా లెక్కించడం జరుగుతుంది. సంవత్సరంలో మార్కెట్ బాస్కెట్ యొక్క ఖర్చు బై బేస్ ఇయర్లో మార్కెట్ బాస్కెట్ యొక్క ధర ఇంటూ 100గా సిపిఐని లెక్కించడం జరుగుతుంది. మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.